తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని కరకంపాడి పంచాయతీ పరిధిలోని దొడ్లమెట్ల గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక యువకుడు నవీన్ ప్రసాద్ తండ్రి రవీంద్రబాబు అనేవారు 100 రోజుల కరువు పనులు చేస్తూ జీవిస్తున్నారు. బాధితుడు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గ్రామానికి చెందిన ద్రాక్షాయిని అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఆమె భర్త రామాంజనేయులు మరియు అతని అన్న ఆదినారాయణ బాధితుడి ఇంటికి చేరుకుని పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా బాధితుడి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మంటల్లో ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇన్స్పెక్టర్ ఉత్తర్వుల మేరకు పి అరుణ్ కుమార్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఈ సమయంలో దొడ్లమెట గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి యొక్క భార్య కూడా ఆ యొక్క పనికి వెళ్ళడం జరిగింది. ఆ పనికి వెళ్ళిన క్రమంలో ఈ రామాంజనేయులు అనే వ్యక్తి తన భార్య ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ అయిన నవీన్తో అక్రమ సంబంధం ఉందేమో అనే అనుమానంతో అతన్ని గత కొద్ది రోజులుగా 2-3 నెలలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఇది మనసులో పెట్టుకొని అతను ఎలాగైనా సరే ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అతన్ని చంపాలనే ఉద్దేశంతో నిన్న రాత్రి దినం తెల్లవారుజామున తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కిటికీ వద్దకు వెళ్ళి పెట్రోల్ పోసి మంటలు అంటించేసి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఈ నవీన్ అనే వ్యక్తి నిద్రిస్తున్న వ్యక్తి మంటల గురించి చూసి లేచి చూసేసరికి మంటలు కాలిపోతున్న అతను గట్టిగా అరిచేసి చూసేలోపు ఈ నవీన్ బయటికి వచ్చి చూసే లోపల రామాంజనేయులు ఆయన అన్న ఆయన ఆదినారాయణ వీళ్ళిద్దరు అతని పథకం ప్రకారంగా